త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్ల నగారా మోగబోతుంది. జూన్ చివరి వారంలో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టు చివరి వారం కల్లా స్థానిక సంస్థల ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే సర్పంచ్, చైర్మన్ పదవుల కాలం ఆల్రెడీ అయిపోయింది. అధికార యంత్రాంగంతో ప్రభుత్వం నెట్టకొస్తుంది. కానీ రాజ్యాంగం ప్రకారం పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి మధ్యలో 6 నెలల వ్యవధి మాత్రమే ఉండాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో బీసీ వాళ్ళకి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తానని తెలియజేసింది. దాని ప్రకారం నిర్ణయం తీసుకోవడానికి ఇంత సమయం వేచి చూస్తుంది. అసలు బీసీలకు 42% కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా, ఇవ్వడానికి ఉన్న సమస్యలేంటి, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాక్చువల్గా రాజ్యాంగంలో ఆర్టికల్ 243D, ఆర్టికల్ 243T ప్రకారం ఓన్లీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు మాత్రమే రాజ్యాంగపరంగా అయినా చట్టపరంగా అయినా రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. బీసీ వాళ్ళకి ఎలాంటి చట్టపరమైన రాజ్యాంగపరమైన రక్షణలు, రిజర్వేషన్లు కల్పించబడలేదు. అందుకే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కేవలం 50% మించి ఉండకూడదు. ఎందుకంటే 50% మించి ఉంటే అందరికీ అవకాశం దక్కదు. అందుకే స్థానిక సంస్థల ఎలక్షన్ల రిజర్వేషన్లు కేవలం 50% మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదని 2019లో చెప్పింది. దానికి అనుగుణంగానే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం బీసీలకు 23%, ఎస్సీలకు 20%, ఎస్టీలకు 7% రిజర్వేషన్లు కల్పించింది. అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా ఒక సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ జారీ చేసింది. ఏది స్థానిక సంస్థల మీద వాటిని ఏమంటారంటే త్రిబుల్-T ప్రతిపాదన అంటారు. త్రిబుల్-T ప్రతిపాదన అంటే ఏంటంటే మొదటి టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఫలితాలపై అధ్యయనం చేయడానికి ఒక స్పెషల్ డెడికేషన్ కమిషన్ వేయాలి. రెండోది రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి జనాభా ప్రాతిపదికన మాత్రమే ఇవ్వాలి తప్ప ఎలా పడితే అలా ఇవ్వడానికి లేదు. 3 రిజర్వేషన్లు అనేది 50% మించి ఉండకూడదు. 50% మించి ఉంటే అది న్యాయం కాదు అని చెప్పింది. అలా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50% మించి ఇచ్చిన ఉదాహరణకి గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాయి. బీసీలకు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చి వాటిని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎందుకు అంటే రిజర్వేషన్లు ఎప్పుడు 50% లోపే ఉండాలి కానీ 50% పైన ఉండకూడదు అని. అలాగే ఒక డెడికేషన్ కమిషన్ వేయమని చెప్పింది. ఆ డెడికేషన్ కమిషన్ వల్ల ఏమవుతుంది అంటే ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారమే బీసీ వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి తప్ప ఎంత పడితే అంత ఇవ్వద్దని చెప్పింది. ఒకవేళ డెడికేషన్ కమిషన్ లేకపోతే ఆ స్థానాలు మొత్తం జనరల్ స్థానాలు అవుతాయి తప్ప బీసీ వాళ్ళకి ఎలాంటి స్థానాలు కల్పించబడవు అని చెప్పింది. అది దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం భూసాని వెంకటేశ్వర్లు అనే ఒక డెడికేషన్ కమిటీ వేసింది. ఈ డెడికేషన్ కమిటీ ఏమైంది అంటే కులగణన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వచ్చు అని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే కులగణన, జనగణన అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు కావు. జనగణన చట్టం 1948 ప్రకారం జనగణన, కులగణన అనేవి కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు చేసినవి చెల్లవు, వాటికి ఎలాంటి సాధికారత ఉండదు అని చెప్పింది. దీంతో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొదటికి వచ్చింది. దాని ప్రాబ్లం మొత్తం మళ్ళీ మొదటికి వచ్చింది. దీంతో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ ప్రభుత్వం గత ఒడిశా ప్రభుత్వం అనుసరించిన పార్టీ పరంగా 50% రిజర్వేషన్ ఇవ్వాలని చూస్తుంది. పార్టీ పరంగా రిజర్వేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఉదాహరణకి 100 సీట్లు ఉన్నాయనుకోండి. అందులో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే 42% బీసీలకు ఇస్తుంది, మిగతా సీట్లన్నీ రిజర్వేషన్ వారుగా పంచుతుంది. అంటే ఇక్కడ ఎలాంటి చట్టబద్ధత కానీ రాజ్యాంగబద్ధత కానీ ఉండదు. మిగతా పార్టీలు కూడా అలా ఇవ్వాలని లేదు కదా. ఇప్పుడు బీజేపీ ఉంది, అక్కడ వాళ్ళ క్యాండిడేట్ లేకపోతే ఓసీ వాళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, ఎస్సీ వాళ్ళకి ఇవ్వచ్చు, ఎస్టీ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది. అలా ఎవరు కూడా అది పార్టీ పరంగా ఇచ్చే నిర్ణయం తప్ప చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా లేదు కాబట్టి ఎవరు ఫాలో కారు. ఇప్పుడు తెలంగాణలోని బీసీ నాయకులు ఏమంటున్నారు, మాకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మాత్రమే మాకు రిజర్వేషన్లు కల్పించండి, అంతేగాని పార్టీల పరంగా మాకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదని డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% రిజర్వేషన్లు కల్పించకపోతే మేము ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాము, దాంతోపాటు స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రభుత్వాన్ని ఓడిస్తాము అని తెలియజేస్తున్నారు.